వెతికాం సలీం, ఆ ఉత్తరం ఎక్కడా దొరకలేదు. ఎవరో తీసుకుని ఉంటారు. మిస్టేక్. నేను ఒక పెద్ద మాఫియా విషవలయంలో చిక్కుకున్నాను. దీనికి లీడర్ వసంత దాదా. వీళ్ళ కోడు తామర పువ్వు. వీళ్ళు వాడే ప్రతి వస్తువు మీద ఆ పువ్వు గుర్తుంటుంది. వస్తున్నాను. ఎవరు? ఉత్తలుందా? ఎవరు బాబు మీరు? నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఉత్తలుందా? ఉంది. ఎవరైనా నువ్వు? ఎవరు అడుగుతున్నా? ఏమిటి దౌర్జన్యం? అమ్మా ఉత్తలా? మాయ గారు ఎవరితను? ఉత్తల ఎక్కడ? ఉత్తలా ఎక్కడ? ఇక్కడే. అమ్మా 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 ఉత్తలా ఎక్కడమ్మా నువ్వు? ఇతర ఎవరో ఛాలెంజ్ చేస్తారు చూడమ్మా. అమ్మా ఉత్తలా ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా అమ్మా ఉత్తలా. ఉత్తల ఎక్కడ? తెలీదు బాబు. చంపేస్తా. నిజంగా తెలీదు బాబు. మిస్టేక్. కమాన్ కమాన్. ఏమైందమ్మా? ఎవరు నువ్వు?
మా అన్నయ్య విష్ణు శర్మని రాత్రి దుర్మార్గుడు ఒకడు దారుణంగా కాల్చి చంపేశాడు సార్. నీ పేరు ఉత్పల్ కదూ? అవునండి, మా అన్నయ్య చచ్చిపోతూ నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఆ ఉత్తరం కోసం మా ఇంటికి వచ్చాడు. నాకు భయం వేసి పారిపోయి వచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అందాక కూర్చోమ్మా. హలో, నేను ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతున్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. విష్ణు శర్మ చెల్లెలు ఉత్పల్ అనే అమ్మాయి నా కస్టడీలోనే ఉంది. దానికి వాళ్ళ అన్నయ్య రాసిన ఉత్తరం విషయం అంతా తెలుసు. మీరు వెంటనే బయలుదేరండి. మిస్టేక్. కంగారు పడకు. పాపం ఆ పిల్ల అమాయకురాలు కాబట్టి ఇంకా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందనుకొని వచ్చింది. ఏమైందా పిల్ల? ఏమీ కాలేదు. ఏమీ కాకూడదని పులి కాళ్లు పట్టుకొని ప్రాణభిక్ష కోరడం తప్పని ఆ మేక పిల్లకి నచ్చ చెప్పి పంపించేశాను. ప్రసాద్, ఉత్పల్ ఎక్కడ? సలీం శంకర్ ఎక్కడున్నాడు? ఉత్పల్ ఎక్కడ? అదే చెప్పు. అలా నీళ్లు నవ్వుతావి? అనుష పారిపోమ్మని సలహా ఇచ్చిందని చెప్పు. ఐసీ, నువ్వు పంపించేశావా? ఫోన్లే, అటుకుల కోసం వస్తే హల్వా దొరికింది నాకు. ఏయ్, తాళాలటివో. ఇన్స్పెక్టర్, నీకేం తెలీదు, నువ్వేం చూడడం లేదు. సలీం శంకర్ ఎక్కడ? సిగ్గు వేయడం లేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? కస్టడీలోని స్త్రీని కరడు కట్టిన కామానికి కానుక చేసి కళ్ళు మూసుకున్నా ఆ కాకి బట్టల కసాయివాడు సిగ్గుపడాలి. ఇంటి నుంచి బయటకొచ్చిన స్త్రీకి ఇంగింత రక్షణ కల్పించలేనందుకు ఇండియన్ పీనల్ కోడ్ సిగ్గుపడాలి. ఇటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నందుకు ఆ ఇందిరాగాంధీ ఫోటో సిగ్గుపడాలి. అన్యాయాన్ని ఆపవలసిన ఈ అరదండాలు అనుభవించే ఆడదాని చేతులకి పడినందుకు ఈ బేడీలే సిగ్గుపడాలి. నేనెందుకు సిగ్గుపడాలిరా డాఫర్ విధవా? ఎవరు సిగ్గుపడాలో క్షణాల్లో తేలుస్తానుండు. తేల్చాల్సింది నువ్వు కాదు సలీం. ఎవరది? జానీ.
డిపార్ట్మెంట్? దిస్ వెరీ క్రిమినల్. ఏమిటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ ఏదో వింతో విశేషం జరగటం లేదు సార్. ప్రతిరోజు పేపర్లో కనిపించే పోలీసుల మానభంగ పర్వంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టబోయాడు మీ ఇన్స్పెక్టర్. న్యాయానికి నిలయం కావాల్సిన పోలీస్ స్టేషన్ ని పశువాంఛలు తీర్చుకునే వేదికగా మార్చి మీ డిపార్ట్మెంట్ ఎనలేని పేరు ప్రఖ్యాతం సంపాదించి పెట్టబోయాడు ఈ మీ ఇన్స్పెక్టర్. ప్రసాద్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్. నీ ప్రవర్తన మీద ఈ రోజు రిపోర్ట్ పంపిస్తాను. సార్, షట్ అప్. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అనుష్ గారు, జరిగిన దారుణానికి సిగ్గుపడుతున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. మీ మీద ఏ విధమైన కేసు లేకుండా లాకప్ లో ఉంచారు. యు ఆర్ ఫ్రీ నౌ. మీరు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. పదా అనుష. నేను ఇంటికి వెళ్ళిపోగలను జానీ. పాపం ఆ అమాయకురాలు ఉత్పల ఏవైందో నీ దగ్గరికి వెళ్ళమని పంపించాను. ఉత్పల జీవితంలో మరణ మృదంగ ఘోష ప్రారంభమైంది. దానికిప్పుడు తోడు రక్షణ అవసరం. నువ్వే వెళ్ళి కాపాడాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.